హలో అండి. ఇప్పుడు మీకు నేను ఒక టెంట్ చూపిస్తున్నాను చూడండి. సో నా పేరు మహేష్ అండి. మనది కేజీఎఫ్ క్యాంపింగ్ టెంట్ షాప్. రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ టెంట్ ఏదైతే ఉందో చూడండి, ఇది కోల్మెన్ బ్రాండ్ టెంట్. సో ఇది చాలా బ్రాండెడ్ టెంట్ ఇది. అండ్ స్టిక్స్ కూడా దీనికే ఉంటాయి. అండ్ స్టిక్స్ అనేవి ఎక్కడికి వెళ్ళిపోవు, తీయడానికి బయటికి వీలు లేకుండా వాళ్ళు కట్టిస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుంది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అండ్ దీన్ని ఎలా మీరు ఇన్స్టాల్ చేయొచ్చు ఈ టెంట్ని చూడండి. సో ఫస్ట్ మనకు స్టిక్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, వాటిని స్ట్రేట్గా వేసుకోవాలి. ఫోల్డింగ్ ఉన్న వాటిని స్ట్రేట్గా వేసుకోవాలి. గట్టిగా లాగకూడదు. సో నిదానంగా లాగాలి, అంతే. నిదానంగా పెట్టాలి. లేదనుకోండి, గట్టిగా లాగితే స్టిక్ థ్రెడ్ తెగిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నిదానంగానే లాగాలి. వన్ సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అలా పెట్టేసుకొని కూడా చేయొచ్చు ఇంకొక సైడ్. ఎందుకోసం అంటే కొందరు మనుషులు అవసరం అంటారు, బట్ ఒక సైడ్ పెట్టేస్తే మనుషులు అవసరం అనేది ఉండదు. ఇప్పుడు సెకండ్ సైడ్. సో ఓవరాల్గా ఇక్కడ స్టిక్స్ ఎన్ని సైడ్లు పెడతారంటే 2 వేసే పెడతారు. బట్ ఇది డెక్కతులను కంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది స్టిక్. టెంట్ కూడా కొద్దిగా గట్టిగా ఉంటుంది. సో ఇక్కడ ఈ టెంట్ ఎలా ఉందో మీకు నేను చూపిస్తున్నాను చూడండి. కొద్ది సౌండ్ చిన్న పెట్టిన సౌండ్ చిన్న. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ టెంట్కి సంబంధించి అక్కడ నేను ఒకటి హుక్ ఉంది కదా, ఆ హుక్స్ అనేవి టెంట్కి పెట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు ఉన్న టెంట్లో దిగుతుల కంటే ఇది కొంచెం హైట్ ఉన్న టెంట్. ఇది ఫ్యామిలీ వాళ్ళకి పనికి వస్తుంది. ఇటు ఫ్యామిలీ టెంట్ అనొచ్చు దీన్ని. అండ్ ఇది మొత్తము కూడా మనకు జాలీలాగా కనిపిస్తుంది చూడండి, అటు ఇటు. జాలీలాగా కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు టెంటు ఇది ఇన్సైడ్ వ్యూ. ఇది వచ్చేసి మనకు ఒక సైడ్ వ్యూ, అంటే బయట సైడ్ నుంచి. ఇది ఒకవేళ వర్షం పడితే లోపలికి వస్తుంది, బట్ ఇది వర్షం పడకుండా ఉండాలంటే దీనికి ఒక కవర్ ఉంటుంది. సో ఆ కవర్ కప్పితేనే మీరు వర్షం పడదు. మీకు ఒకవేళ మీకు గాలి కావాలన్నప్పుడు ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఏంటంటే ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అంటే బయటది లోపలికి కనిపిస్తుంది. ఇది ఇప్పుడు నేను మీకు ఏదైతే ఆ ట్రాన్స్పరెంట్ ఉండకుండా ఒక కవర్ ఉంటుంది కదా, సో దాని కవర్ దాన్ని. సో ఆ కవర్ మీకు నేను ఇక్కడ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఆ కవర్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి. సో ఇదే ఆ కవర్, ట్రాన్స్పరెంట్ కవర్. అంటే ఇది రెయిన్ కవర్ అనుకోవచ్చు, ట్రాన్స్పరెంట్ కవర్ కాదు. కింద ట్రాన్స్పరెంట్ కవర్ ఉన్నది ఆల్రెడీ టెంట్ ఎంబడ. ఇప్పుడు నేను వేసేది మీకు రెయిన్ కవర్. సో ఈ రెయిన్ కవర్ ఏదైతే వేయడం వల్ల వర్షం అనేది రాదు. అండ్ ఇక్కడ మీకు థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్స్తో టెంట్ని కొద్దిగా గట్టి కట్టాలి, అటు ఇటు. సో కట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు టెంట్ అనేది కింద పడకుండా ఉంటుంది.
ఇక్కడ కట్టాను కదా రైట్ సైడ్లో. సో ఇలా మీరు ఏదైతే కోల్మ్యాన్ టెంట్ మీరు యూజ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఇంకా డెక్కతలం కంటే ఇంకా బాగుంటుంది బ్రాండ్ ఇది. అండ్ వర్షం పడిన లోపలికి రాదు. అండ్ ఇది 4 to 5 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు ఇందులో. కొద్దిగా హైట్ కూడా పైకి ఉంటుంది. మీరు ఒక లోపల కొంచెం నిలబడచ్చు. ఆల్మోస్ట్ మరి ఎంత హైట్ అని లేదు, కొంచెం వరకు నిలబడచ్చు. దానికంటే ఇది బెటర్. సో దీని జిప్ ఏదైతే ఇప్పుడు నేను వేస్తున్నా కదా, అక్కడ పైనుంచి వర్షం ఇక్కడ దీనిపైన జారి ఇట్లా పడిపోతుంది.